తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పులివెందులలో బీటెక్ రవి భార్య టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆ కేంద్రానికి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆమె వెంట అనుచరులు కూడా ఉన్నారు. ఇప్పటికే పులివెందులలో చాలా హై టెన్షన్ క్రియేట్ అయిపోయింది. పులివెందులలో అన్ని పోలింగ్ బూత్లని కూడా సమస్యాత్మక కేంద్రాలుగానే గుర్తించి చాలా పెద్ద స్థాయిలో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా ఉద్రిక్త వాతావరణం నడుమే పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. పులివెందుల ఒంటిమిట్టలో కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. బట్ పులివెందులతో పోల్చితే ఒంటిమిట్టలో కాస్త ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. అరెస్టులు, గృహ నిర్బంధాలతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు వైసీపీ ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు, తమని ఇబ్బంది పెడుతున్నారు. ఈసీ సైతం పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతున్నా అందరూ కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు తప్పితే అక్కడ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు అనేది వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. తమ ఏజెంట్ల ఫామ్స్ కూడా చించేసి వాళ్ళని బయటకు గెట్టేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఎర్రబెల్లి నుంచి మా ప్రతినిధి రాజు కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, ఊహించినట్లుగానే ఉంది పరిస్థితి, ఊహించినట్లుగా ఏం లేదు. ఎంత పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినా కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరున్న ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? ఏంటి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందా? ఏమన్నా గొడవలు జరిగాయా? ఏంటి సిచ్యువేషన్? అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైతే ఓటక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు వస్తారో అక్కడ మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉన్నా, పోలింగ్ కేంద్రాల బయట మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యాడు. రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్సీ, ఈయన హౌస్ అరెస్ట్ అయ్యాడు. చాలామంది ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా ఉద్రిక్త పరిస్థితి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎర్రబల్లి ఇది అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రము. మొత్తము పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 9 ప్రాంతాల్లో 15 చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినా అక్కడంతా కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేది ఇక్కడ మాత్రమే ఒకంత బారులు తీరినట్టుగా తెలుస్తుంది. కానీ మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద పలుచగానే ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక 6% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా ఫస్ట్ అవర్లో మనకున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వాళ్ళకి ఇప్పటికే బైండ్ ఓవర్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే అవకాశం లేకుండా చేశారు. అయితే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఎవరు అన్న దానిపై మాత్రం క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు తీసుకొని స్లిప్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొండగా స్పెషల్ పార్టీ పోలీసులు అందుబాటులో ఉన్నా మనం చూడొచ్చు చాలా వరకు కూడా స్లిప్పులు తీసుకొని వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు తీసుకొని వచ్చారు. అట్లాగే ముందుగా ఇచ్చినటువంటి స్లిప్పులు తీసుకొని వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఈ ఎర్రబల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ, లేదంటే మరి పక్క పంచాయతీ నల్లపరెడ్డి పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పక్కనే ఉన్నటువంటి నల్లపరెడ్డిపల్లి పంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే దీనంతటికీ ఈ మధ్య పోలింగ్ కేంద్రాలు మారడంతో కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది. అయితే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, కొన్ని ఆటోలు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి. వృద్ధులు లేదంటే నడవలేని వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అయితే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అయితే చాలా వరకు కూడా ఉదయం నుంచి కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని చెప్పేసి భావించారు. అదే రకంగా బయట ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల హౌస్ అరెస్టులు అయ్యాయి, మరోవైపు అరెస్టులు చేశారు, మరోవైపు గృహ నిర్బంధం చేయడంతో పాటు కొద్దిమందిని ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే బైండ్ ఓవర్ చేశారో అలాంటి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించడంతో వాళ్ళు బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్య నేతలు పోలింగ్ సరళిని పరిశీలించే పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా అక్కడ 2 పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు లేదంటే కార్యకర్తలు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా గొడవలకు దిగే అవకాశం ఉంటుంది. ఘర్షణ వాతావరణము చోటు చేసుకోకుండా ఉండాలంటే పోలింగ్ కేంద్రాల వద్దకు ముఖ్య నేతలు రాకుండా చేసే ప్రయత్నం అయితే పోలీస్ యంత్రాంగం చేసింది. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే పోలింగ్ కేంద్రాల మధ్య మాత్రం ప్రజలు స్వచ్ఛందంగానే, అంటే ఏ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేని పరిస్థితుల్లోనే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. పూర్తిగా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎర్రబల్లి. దాదాపుగా 2200 మంది ఓటర్లు
అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఎర్రబెల్లిలో మాత్రం ఒక్క పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ నల్లపరెడ్డిపల్లికి సంబంధించిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వినియోగించుకునే విధంగానే దాదాపుగా అంటే మొత్తం 10,601 మంది ఉంటే 5,600 మందికి పైగానే మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యములు కలగకుండా ఉండే ప్రయత్నం అయితే అధికార యంత్రాంగము చేస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసు యంత్రాంగం చేసింది. దాదాపుగా 500 మందికి పైగానే పోలీసులు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తంగా 7,750 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతుంది. ప్రత్యేకించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలోనే భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరిగినట్టు పోలీసులు అధికార యంత్రాంగం గుర్తించకపోయినా ఇప్పటి వరకు మాత్రము ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ జరిగినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.